అక్రమాస్తుల ఆరోపణలతో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఇవాళ మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే 2 రోజులు కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. మొదటి రోజు 7 గంటలు, రెండో రోజు 6 గంటలు శివబాలకృష్ణను ప్రశ్నించారు. 50 ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అలాగే బినామీలు చరాస్తులపై సుదీర్ఘంగా విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. ప్రత్యేక గదిలో శివబాలకృష్ణను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఇల్లీగల్ లేఅవుట్ అనుమతులు అలాగే టెక్నికల్ అనుమతులు, రియల్ ఎస్టేట్ సంస్థలకి పర్మిషన్స్ వంటి అంశాలపై వివరాలను కూపి లాగుతున్నారు. రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు, చెప్పండి, ఎక్కడున్నారు మీరు? విచారణ సాగుతున్నట్టుగా తెలుస్తోంది, స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ 3వ రోజు కస్టడీ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో కొనసాగుతుంది. ప్రధానంగా అతని బినామీ ఆస్తులపైన దృష్టి సారించింది ఏసీబీ సోదాల నేపథ్యంలో. 18 చోట్ల సాగిన సోదాల్లో కూడా 50కి పైగా ఆస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. మరోపక్క 18 మంది బినామీలను గుర్తించింది. వాళ్ళందరి ఇళ్లలో కూడా సోదాలు చేసింది. ఈ సోదాల నేపథ్యంలో అనేక డాక్యుమెంట్లు కూడా ఏసీబీకి లభ్యమయ్యాయి. ఆ డాక్యుమెంట్లు అన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. మరోపక్క ఎవరైతే బినామీగా ఉన్నారో వాళ్ళను నోటీసులు జారీ చేసి విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక శివబాలకృష్ణ పనిచేసినటువంటి హెచ్ఎండిఏ కావచ్చు, రేరా కావచ్చు, మెట్రో రైల్ ప్రాజెక్టులో ఉన్నటువంటి అధికారులు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా నోటీసులు జారీ చేసి ఎవరైతే శివబాలకృష్ణతో సన్నిహితంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే హెచ్ఎండిఏలో చాలా పెద్ద ఎత్తున కూడా నోటీసులు జారీ అయ్యాయి. అయితే శివబాలకృష్ణ ఇచ్చినటువంటి అనుమతులకు సంబంధించి ఇన్ఫ్రా కంపెనీలకు, హైరైజ్ బిల్డింగ్లకు ఇచ్చినటువంటి పర్మిషన్లో కూడా ఇతని వాటాలు ఏమైనా ఉన్నాయా, ఇతని పెట్టుబడులు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ల్యాండ్ రెగ్యులరైజ్ కావచ్చు, అనుమతులు రాని చోట అక్రమంగా అనుమతులు ఇచ్చిన నేపథ్యం కావచ్చు, వీటన్నిటిలో కూడా కోర్టు చేతులు మారాయన్న అంశాన్ని ఏసీబీ గుర్తించింది. దాని వెనకాల రియల్ ఎస్టేట్ కంపెనీల యజమానులతో పాటు ఇతని కుటుంబ సభ్యులు మరికొంతమంది వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారుల పాత్ర ఉన్నట్టుగా ఏసీబీ గుర్తించింది. వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసి విచారిస్తుంది. ఈ రోజు 3వ రోజు కస్టడీలో భాగంగా 8 బ్యాంకు లాకర్లకు సంబంధించి కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఆ లాకర్లు దొరికినటువంటి డాక్యుమెంట్లు కూడా పరిశీలించబోతా ఉన్నారు. మొత్తానికైతే తీగలాగితే డొంగగలుగుతుంది. గతంలో జరిగినటువంటి హయాంకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అసలు ఈ అవినీతి పైన దర్యాప్తు కొనసాగుతుంది. శివబాలకృష్ణ ఈరోజు 3వ రోజులో కస్టడీలో భాగంగా ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు కస్టడీ తీసుకుని విచారిస్తూ ఉన్నారు. మిగతా కొన్ని కీలక అరెస్టులు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. హరి, ఓకే బాస్.